గత కొన్ని సంవత్సరాలుగా సైనికుల సమస్యల వెనుకల గురించి మనం పోరాడుతూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కనీసము మనకు నివసించేందుకు కూడా సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో బతుకుతున్నామంటే నిజంగానే బాధాకరమైన విషయం. మరి పాలకులకు ఎట్లుందో మనకైతే తెలియదు, కానీ మనమైతే ఖుద్దు ఫీల్ అవుతున్నాం. మనము మన జీవితాలను, మన ప్రాణాలను ఎవరి గురించి బలి చేశాం? ఈ సమాజము, ఈ ప్రజల రక్షణ గురించే కదా చేశాం. ఈనాడు రక్షణ చేసి ఆ తదుపరి పదవి విరమణ చేసి ఈనాడు మన సొంత రాష్ట్రమైన తెలంగాణకు వచ్చిన వాళ్లకు మనకు రీసెటిల్మెంట్ చేయాల్సిన కనీస బాధ్యత ఎవరిదే అంటే ప్రభుత్వానికి, సైనిక అధికారులది. కానీ సైనిక అధికారులు మనల్ని అంతగా పట్టించుకోకపోవటం వల్ల మనం ఒంటరి వాళ్ళమైపోయాం. ఈనాడు 31 జిల్లాలు తెలంగాణలో ఉన్నా మనము మన జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ఏరియాలలో దాదాపు ఓల్డ్ సిటీ, లంగర్ హౌస్, మేదీపట్నం వీటన్నిటిని కలుపుకుంటే దాదాపు 30,000 చిల్లర మాజీ సైనికుల భర్తలను కోల్పోయిన వితంతు మహిళలతోటి మనము జీవనం సాగిస్తున్నప్పటికీ మన ఐకమత్య లోపాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మనల్ని నిర్లక్ష్యం చేయటం జరిగింది. ఆ నిర్లక్ష్యంలో మన పిల్లలకు భవిష్యత్తు లేదు, మనకు ఉండాల్సిన వస్తువులు కల్పించటంలో ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఈనాడు ఇళ్లల్లో మన పిల్లలు కూడా అడుగుతున్నారు, నువ్వు దేశానికి ఏదో చేసి వచ్చినాను, నా జీవితాన్ని పణంగా పెట్టాను, నేను శత్రువులతో పోరాడి బతికొచ్చాను అని అంటుండవే, నువ్వు ఇంత బతికొచ్చిన నీకు మరి నీ ప్రభుత్వం, నీ ప్రజలు నీకేమి ఇచ్చినారు అని. ఈ విధంగా మేము అనునిత్యం సమస్యలు ఎదుర్కొంటున్న మాకు ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఒక వెలుగునిచ్చే విధంగా కనపడుతుంది. అది ఏ విధంగా అంటే, మనకు 1952లో 5,977 ఎకరాల 3 గుంటల భూమి బ్రిటిష్ పాలకులు ప్రజల నుంచి పోస్ట్ వార్ ఫండ్ నుంచి కొన్న భూములై వాళ్ళు 1941-42లో భారతదేశం వదిలిపెట్టిపోతూ హైదరాబాదు నవాబు సంస్థానమైనటువంటి హైదరాబాద్ ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెగా మారుతూ ఆఖరకు మన రాష్ట్రాలు మనం పాలించుకుంటే సౌలభ్యం ఈనాడు ప్రజాస్వామ్యబద్ధంగా మనకు దొరికినప్పటికీ మనల్ని విచారించి మనల్ని పట్టించుకునే వాళ్ళు కొద్దిగా తగ్గటము, వాళ్ళల్లో కొద్దిగా నిర్లక్ష్య ధోరణి సైనికుల మీద ఉండటం వల్ల మనం సమస్యలను కొని తెచ్చుకున్నాం. ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం కొంతలో కొంత సైనికులకు ఎంతో మేలు చేయాలని అందరి చేత, ప్రజల చేత, ఉద్యోగుల చేత, మినిస్టర్ల చేత, మంత్రుల చేత, అందరి చేత తలా ఇంత కట్టించి కొన్ని కోట్ల రూపాయలు డైరెక్టరేట్ సైనిక సంక్షేమ శాఖలో డిపాజిట్ చేయటం జరిగింది. చేసినప్పటికీ అవి మనకు అందటంలో మనకు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదు, మార్గాలు వేయలేదు, ఎవరికి అందుతాయో చెప్పలేదు, ఎలా తీసుకోవాలో చెప్పలేదు. అవి అట్టనే ఉంటాయి. కాదంటే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఏంటంటే అర్జున్ అవార్డ్ ఇటువంటి పెద్ద పెద్ద అవార్డులు కలిగిన వాళ్లకు కోట్లాది రూపాయలు ఇస్తున్నానని ప్రకటించడం అయినప్పటికీ కూడా మరి వాళ్లకు కేంద్ర ప్రభుత్వము మిగతా విధాలుగా ఆదుకుంటున్నారు. వాళ్ళు కాకుండా నేననేది మీ సైనికులు, మీ రిటైర్మెంట్ అయ్యే వచ్చిన మన మాజీ సైనికులు తెలంగాణ వాళ్ళు గుడిసెళ్లలో ఉంటున్నారు. వాళ్ళ నివాసానికి స్థలం లేదు, ఉద్యోగాలు లేవు, పిల్లల పెళ్ళిళ్ళకు చేసుకోవడానికి వాళ్ళ ఆర్థిక వసూలుబాటు లేవు. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు కొంత వెసులుబాటు కలిగిస్తే ఆ కుటుంబాలకు ఆదుకున్న వాళ్ళు అవుతారు. రేపు యువత కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో చేరడానికి ఉల్లాసంగా పోయి డిఫెన్స్లో చేరి సేవలు అందిస్తుంది. ఈ విషయం నేను చెప్పుకుంటూ, ఈనాడు మాకు 46 ఎకరాలు 2001లో అప్పటి ప్రభుత్వం కేటాయించినప్పటికీ మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు మాకు 150 గజాలు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది. కానీ 2001 నుంచి ఈనాటి వరకు చూస్తే 20 సంవత్సరాలు దాటుతుందా, మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్లు కానీ మమ్మల్ని పట్టించుకొని మాకు ఇవ్వాల్సిన 150 గజాల ఇళ్ల స్థలమే ఇవ్వలేం. ఈనాడు మేము ఎంతో బాధపడుతున్న సందర్భంలో ప్రభుత్వం కొద్దిగా కనుచూపు మేరలో మమ్మల్ని ఆదరించాలనే సంకల్పంతో ఉన్నట్టు కనపడుతున్నది. మాకు మా
ఇప్పుడు ఒక చెప్పొచ్చేది ఏంటంటే ఏమంటారు ఒక్క సెకండ్, భూపతి రెడ్డి గారు అనే ఆయన్ను కేటీఆర్ గారు కాదరించి టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా వారికి ఇవ్వటంతో మాకు ఆశలు చిగురించాయి. ఏంటంటే మేము కూడా ప్రభుత్వానికి కొంత కనపడుతున్నాము, మా గురించి చూస్తుంది అని చెప్పి చేసుకున్న సందర్భంలో మేము వెళ్ళి భూపతి రెడ్డి గారిని కలవటం. భూపతి రెడ్డి గారు, రంగయ్య గౌడ్ మీరు ఒక పని చేయండి, మన 30,000 చిల్లర హైదరాబాద్లో మాజీ సైనికులు ఉన్నారు కదా, వీళ్ళ కుటుంబాలతోటి మన ఒక బహిరంగ మీటింగ్ పెడితే నేను కేటీఆర్ గారిని ఆహ్వానిస్తాను, ఆయన ముందు మీ ప్రస్తావన పెట్టండి, మీ సమస్యలు తీర్చడంలో నేను కూడా భాగస్వామిని అవుతాను అని చెప్పటంతో ఈ 20 సంవత్సరాలు కోల్పోయినటువంటి అవకాశాన్ని దొరికిపుచ్చుకునే అవకాశం దొరికినదనే ఒక ఆనందంతో మేమున్నాము. ఈనాడు రంగయ్య గౌడ్గా తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం పెట్టుకొని అల్వాల్ నుంచి నేను పనిచేస్తున్నాను. ఈ అవకాశాన్ని, ఇటువంటి పరిస్థితులను కల్పిస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. అదేవిధంగా త్వరలోనే తేదీ సమయము కేటాయిస్తామంటున్నారు కాబట్టి ఆ సమయం డేటు తీసుకొని మీ అందరి దృష్టికి తెస్తాను. అందరూ ప్రతి ఒక్కళ్ళు కదలండి, మనం ఇంత బలంగా ఉన్నాము, మమ్మల్ని పేదరికంతో మగ్గుతున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఈనాడు గుళ్ళల్లో, బళ్ళల్లో, దేవాలయాల్లో భిక్షాటన చేసుకుంటూ కూడా కొంతమంది ఉన్నారంటే ఇది రాష్ట్రానికే మంచిది కాదని నేను అనుకుంటున్నాను, దురదృష్టం అనుకుంటున్నాను. ఈ పరిస్థితులను చక్కదిద్దుకుంటూ రేపు కేటీఆర్ గారి మీటింగ్కు ప్రతి ఒక్కరూ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. మనమందరం ఒకటైదాం, కేటీఆర్కు మన బలం చూపిద్దాం. మనము ఇన్ని వేలల్లో ఉండి లక్షలాది ఓట్లు మన పాలకులకు అందిస్తున్నాం. రేపు మనల్ని ఆదరిస్తున్న మన పాలకులకు మనము చేదోడు వాదోడుగా ఉందాం. ఎలాంటి సమస్యలు వచ్చినా మేముండామని ముందుకు వద్దాం. మమ్మల్ని మీరు భాగస్వామ్యులను చేయండి, మేము మీ అనుకుంటాం, నడుస్తాం, మీతోటే ఉంటాం. మీరు ఇచ్చే వెల్ఫేర్లు మా పిల్లలకు అందుతాయని మేము ఇప్పటికి కూడా ఒక గట్టి విశ్వాసంతో ఉన్నాం. రేపు కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకొని మా కుటుంబాలను ఆదరించి వాళ్లకు అవకాశాలు కల్పించండి. సైనిక సంక్షేమ శాఖలో ఉన్న కోట్లాది నిధులు వాటిని అందించటంలో మా సైనిక సంఘాలు ఉన్నాయి ఈటెల్లో. ఈ ఈటెల్లో కొంతమంది నాలాంటి వాళ్ళను కొంతమందిని వాళ్ళ మీద అజమాయిషీకి పెట్టండి, మేము ఇంటింటికి తిరుగుతాం. రెండోది, సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లు ఉన్నారంటే ఇక్కడ మండలాలు, డిస్టిక్లో ఉండే మండలాలు, ఊర్లు, ఈ ఊర్లకు పోయి వాళ్ళ ఇళ్ళల్లో పరిశీలించి వాళ్ళ కష్ట సుఖాలను చూసి వాళ్లకు ఈ ఆర్థిక సాయం అందిస్తే వాళ్ళు ఎంత ఆనందపడేవాళ్ళు, ఒక ఉల్లాసవంతమైన పాలనకు జై పలికేవాళ్ళు. ఈ విధంగా నేను ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి ఈ విషయాలలో మా మాజీ సైనికులు శ్రద్ధ వహించాలి. ఏదైతే పోరాడితే పోయేది ఏం లేదు, సాధించుకోవటం తప్ప. ఈ విషయంలో నేను మీకు పేరు పేరున మీ ఇంటికి వచ్చి చెప్తున్నట్టుగా భావించుకొని అల్వాల్లోని మన సంఘం కార్యాలయానికి రాండి, మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి, మీ సమస్యలు ఏయున్నా లిఖితంగా తీసుకురండి. అవి రేపు ప్రభుత్వం ముందు పెడదాం. ఎలా సాధించుకోవాలనో ఆ సాధన మార్గంలో పోదాం. మంత్రులను మనం ఎదురుమొదురుగా అంటే ముఖాముఖిగా మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, భారత్ మాతా की जय, जय हिंद, सत्यमेव जयते.